శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతించబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. మనమందరం అలాగే నిలబడి ఉండగా నీ కృప లేనిచో అనే పాట పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీవే. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీవే. నిన్నునే మరతునా మరువనో ప్రభు, నిన్నునే వీడుదున విడువనో ప్రభు. నిన్నునే మరతున మరువనో ప్రభు, నిన్నునే వీడుదున విడువనో ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై
నీ దయలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు నీ దయ నాపై. నీ దయలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నీకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నీకున్న నీ కృపా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తన 31వ వచనము నుండి 12వ వచనం వరకు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠము చదవగా మనము విందాము. కీర్తనలు 32వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రియ సంగమా, దయచేసి అందరూ కూర్చునవలనని మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినము మనకు దైవవర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రేమ యేసుదాస్ గారు, ఆరోగ్యవరం. సమయాన్ని తీసుకుని వర్తమానం అందించవలసినదిగా సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలకు శుభాభివందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. నేటి మన ఆరాధనకై పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న అంశము కుండలో విషం, పిండిలో స్వస్థత. కుండలో విషం, పిండిలో స్వస్థత. పాయిజన్ ఆర్ డెత్ ఇన్ ది పాట్, హీలింగ్ ఇన్ ది ఫ్లవర్. కీర్తన 32. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఓ లార్డ్ మై గాడ్, ఐ క్రైడ్ అంటు ది అండ్ దౌ హ్యాస్ట్ హీల్డ్ మీ. కుండలో విషం, పిండిలో స్వస్థత. ప్రవక్త అయిన ఎలీషా గిల్గాలు అను పట్టణమునకు తిరిగి వచ్చినప్పుడు ఆ దేశమంతా క్షామము కలిగి ఉండెను. అతని సమక్షమున ఉన్న ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని ఎలీషా పనివానికి చెప్పగా, ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని తీగలు తెంపి కుండలో వేసి కూర చేసి వడ్డింపగా, శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి తినక మానిరి. ఈ ఉదంతము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము
38 నుంచి 41 వరకు చూడగలం. అప్పుడు ఎలీషా పిండి కొంత తెమ్మన్నాడు. వారు తేగ కుండలో దాని వేసి వడ్డించమని చెప్పాడు. వడ్డింపగా కుండలో ఏ జబ్బు కనిపింపకపోయెను అని వ్రాయబడి ఉన్నది. పై అంశము కుండలో విషం, పిండిలో స్వస్థతను 4 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొదటి ఉప అంశం పెద్ద కుండ, గ్రేట్ పాట్. రాజుల 2వ గ్రంథం 4:38. ఎలీషా పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు. ఈ పెద్ద కుండ మానవ జాతి యావత్తుకు మూలపురుషుడు అయిన ఆదామునకు ముంగుర్తై ఉన్నది. ఆదికాండము 2:7 ప్రకారము దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ పెద్ద కుండ నుండి నరులందరికీ ఆత్మీయ రుచికర జీవాహారమును వసంగి దేవుడు వారిని తృప్తిపరచనుద్దేశించాడు. యెషయా గ్రంథం 64:8. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. తండ్రి అయిన దేవుడు గొప్ప సదుద్దేశంతో ఆదాము అను తొలికుండ లేదా పెద్ద కుండను నిర్మించాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, అయితే ఆ కుండ నుండి తాను ప్రజలందరికీ ఇవ్వదలిచిన ఆత్మీయ రుచికర భోజ్యము లేదా తన రక్షణ, జీవాహారము, నిత్య సంతృప్తి, నిత్య సమాధానము, పవిత్రమైన జీవితము అను వాటిని శత్రువైన అపవాది కుండలోని పదార్థమును కలుషితం చేయుట ద్వారా శోచనీయమైన విషయము ఏర్పడినది. ఆ పెద్ద కుండ ఎలీషా ఉద్దేశమును సఫలము చేయుటకు నిర్మించబడింది. దేవుడైన యెహోవా మానవుని నిర్మించి తన ఉద్దేశాన్ని నెరవేర్చకోరుకున్నాడు. ఎలీషా అనగా దేవుడు నా రక్షకుడు అని అర్థం. ఎలీషా యేసునాథునికి ముంగర్తై ఉన్నాడు. యెషయా గ్రంథం 43:7లో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే అని యెహోవాయే సెలవిచ్చాడు. ఆయన మహిమ నిమిత్తమే మనము జీవించబద్దులం. ఆ పెద్ద కుండ దైవ ఉద్దేశము నెరవేర్చుట అన్నది శత్రువైన సాతానునకు ఇష్టము లేదు. కనుక మానవ సృష్టి జరిగిన ఏదెను తోటలో ఆ అపవాది ప్రవేశించి మానవ హృదయమును అపవిత్రపరిచాడు. యెషయా గ్రంథము 43:21లో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని వ్రాయబడినట్లు మానవులందరూ ఆ పనిని చేయనుద్దేశింపబడ్డారు. ఆయన స్తోత్రమును ప్రచురము చేయుటకు బదులు సృష్టికర్త ఆజ్ఞను అతిక్రమించి పాపమందు ప్రవేశించున్నట్లు అపవాది తన ఉక్తితో తంత్రమును పన్ని మానవుణ్ణి పడద్రోశాడు. ఆదాము అను ఆ పెద్ద కుండ సాతాను కుయుక్తికి లోబడిపోయింది. ప్రసంగి 7:29. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని వ్రాయబడి ఉంది. అలాగు నరుని హృదయము దేవాజ్ఞకు కాక అపవాదికి లొంగిపోయి స్వచిత్తమునకు తావునిచ్చుట గమనార్హం. 2వ ఉప అంశం వెర్రి ద్రాక్ష చెట్టు, వైల్డ్ వైన్. రాజుల 2వ గ్రంథం 4:39లో అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నమ్మకముగా మంచి ఉద్దేశముతో పొలములోనికి వెళ్ళినవాడు కూరాకుల కోసం వెళ్ళాడు, కానీ వెర్రి ద్రాక్ష తీగలను ఒడి నిండా కోసుకువచ్చాడు. దాని గుణమెరుగక అని అక్కడ వ్రాయబడి ఉంది. గుణమెరుగుట అను విచక్షణను దేవుడు నరునికిచ్చాడు, కానీ అపవాదిని ఆశ్రయించిన మూలముగా తన విచక్షణను కోల్పోయి మానవుడు సాతాను తంత్రములో చిక్కి అజ్ఞానముతో వెర్రి ద్రాక్షావళిని దాని తీగలను కోయుట చూడగలం. సాతాను పన్నిన వలలో పడి పాపగుణములతో నిండిన 3 వెర్రి ద్రాక్ష తీగలు లోకములో ఉన్నాయి. అవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములే. 39వ వచనములో వాడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయాడు అని ఉన్నది. మత్తయి సువార్త 13:38లో యేసు తానే చెప్పిన ఉపమానములో పొలము అనగా లోకము అని వివరించాడు. 1 యోహాను 2:16లో లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని వ్రాయబడిన ప్రకారము ఈ 3 వెర్రి ద్రాక్ష తీగలు తెంపబడి ఎలీషా చూపిన ఆ పెద్ద కుండలోనికి తరిగివేయబడ్డాయి. తద్వారా ఆ కూర వంటకము కలుషితమై విషపూరితమైపోయింది. దానితో విసిగి వేసారిపోయిన మన జీవితాలకు మనశ్శాంతి కావాలి, నెమ్మది కావాలి. ఆ పెద్ద కుండ మానవ హృదయమునకు కూడా గురుతై ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మనము లోకమందు జీవిస్తూ ఉండగా ఏమైనా ఆ 3 వెర్రి ద్రాక్ష తీగలకై వెదుకుచున్నామా? వాటి నుండి మనము వేరై మంచి ద్రాక్ష తీగలమై ఉండాలి. యేసు ఇలా అన్నారు, యోహాను సువార్త 15:1, నేను నిజమైన ద్రాక్షావల్లిని. 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని వ్రాయబడి ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని 1 కొరింథీ 1:18 అగుపడును. ఎంత ఆశ్చర్యం! ఇంతకు నీవు వెర్రి ద్రాక్ష తీగవా, లేదా క్రీస్తు ఫలించు మంచి ద్రాక్ష తీగవా? తీయని ద్రాక్షారసముగా ఉన్నావా, లేదా పుల్లని ద్రాక్షారసముగా ఉన్నావా? కుండలోకి వెర్రి ద్రాక్ష తీగలు పడుట వలన అది అపవిత్రమైపోయింది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఇక 3వ ఉపాంశము, కుండలో విషమున్నది. డెత్ ఇన్ ద పాట్. 2వ రాజులు 4:40. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేశారు. ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ డెత్ ఇన్ ద పాట్. తెలుగులో విషము అని వ్రాయబడింది, విషమున్నది అని వ్రాయబడితే ఆంగ్లంలో డెత్ అని, మరణము అని అనువదించుట విశేషము. విషము కడుపున చేరితే వచ్చే ఫలితమును ఆంగ్ల బైబిల్లో సూటిగా చెబుతూ డెత్ లేక మరణము అని వ్రాయబడింది. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. విషము లేదా మరణము మాన హృదయములో ఉన్నంత వరకు పాపము, శాపము, అవమానము క్రింద అశాంతి, లౌక్యము రాజ్యమేలుతూ నెమ్మది దొరకదు సుమా. వారిలో కొందరు విషమును రుచిచూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసిరి. మరో మాటలో కుండలో మరణమున్నదని కేకలు వేశారు. మన కుండ అనగా హృదయం అనిడి కుండలో మరణము దాగి ఉన్నదా, లేదా జీవము దాగి ఉన్నదా? హృదయములో పాపమున్నంత వరకు మరణము నివాసం చేస్తుంది, కానీ జీవమునకు తావుండదు. జీవమై ఉన్న క్రీస్తు నా హృదయములో ప్రవేశించినప్పుడు నిత్య జీవము అందులో విరాజిల్లుతుంది. యేసునాథుడు జక్కయ్య ఇంట ప్రవేశించగానే ఆయన ఇంటనున్న మరణం పారిపోయి జీవం ప్రవేశించినది. అందుకే యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రకటించాడు. ఇది ఎంత ఆశ్చర్యం! దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేశారు. మన హృదయములలో కానీ, కుటుంబములలో కానీ, సమాజములో కానీ విషమున్నదేమో పరిశీలించుకోవాలి. దావీదు కీర్తన 34:8, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. ప్రియమైన స్నేహితుడా, సోదరి, విషము అన్నది సాధారణముగా పాము కోరల నుండి వచ్చున్నది. దాని కాటు ద్వారా విషము మానవ శరీరంలోకి లేక రక్తములోనికి ప్రవేశిస్తుంది. అయితే యేసయ్య సాతాను అనడి సర్పకాటును సిలువలో భరించి ఆ విష ప్రభావమును ఆయనే పొందుకొని మరణించి పాప క్రయమును చెల్లించి 3వ నాడు తాను చెప్పినట్లే తిరిగి లేచుట ద్వారా ఆ విషతుల్యము మనపైకి రాకుండా చేసి నిన్ను నన్ను విమోచించాడు. హీ హాస్ ఎరాడికేటెడ్ ది పాయిజనస్ స్టేట్. ఆదికాండము 3:15లో యెహోవా దేవుడే సర్పముతో ఇలా అన్నాడు, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవు. సర్పకాటును యేసయ్య గొల్గొతలో భరించి ఆ విష ప్రభావమును నీపై రాకుండా చేశాడు. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత అపూర్వం! 4వ ఉపాంశము పిండి, ఫ్లవర్. 2వ రాజులు 4:41,
అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడనెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. హీ సెడ్ దెన్, బ్రింగ్ ఫ్లవర్, అండ్ హీ త్రూ ఇట్ ఇన్ టు ది పాట్ అండ్ సెడ్, pour some out for the men, that they may eat. And there was no harm in the pot. ఆ ప్రాంతపు వ్యవసాయ అంశములను బట్టి అది చాలా మట్టుకు గోధుమ లేక బార్లీ గింజల పిండి కావచ్చును. గోధుమ పిండిని మనము గోధుమల నుండి తీయుదుము. ఎండిన గోధుమలు 2 తిరుగటి రాళ్ల మధ్య నలుగగొట్టబడి పిండి వెలికి వస్తాది. ఈ గోధుమ గింజ మన ప్రభు అయిన యేసయ్యకు గుర్తు. ఆయన మంచి గోధుమ గింజ వలె లోకములోనికి పంపబడ్డాడు. గొల్గొతా శిలువలో ఆయన నలుగగొట్టబడ్డాడు. యూదులు మరియు అన్యులు అను 2 బలమైన తిరుగటి రాళ్ల మధ్య ఆయన పగులగొట్టబడ్డాడు. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెషయా 53:10. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఇట్ వాస్ ద విల్ ఆఫ్ ద లార్డ్ టు క్రష్ హిమ్. హీ హ్యాస్ పుట్ హిమ్ టు గ్రీఫ్. పెద్ద కుండ అనగా ఆదాము నుండి మానవ జాతి యావత్తుకు సంక్రమించిన పాపమును ఓడించి క్రయధనం ఆయనే సిలువలో చెల్లించి మనలను విముక్తులనుగా చేశాడు. ఇది మనము గుర్తుంచుకోవాలి. ఆ కుండ ఆ పిండిని తనలో ఇముడ్చుకున్నది. ఆ కారణాన కుండలో స్వస్థత చేరుకున్నది. ఆ కుండ పిండికి లోబడినది. రోమా 9:20. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేస్తువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? అలాగు కాక ఆయనను స్వీకరించి ఆ కుండ జీవముతో నింపబడింది. జబ్బు లేక వ్యాధి తన కుమారుడైన యేసు పొందుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. జబ్బు కుండ స్వస్థత కుండగా మారిపోయింది. మరణపు కుండ జీవపు కుండగా మారిపోయినది. కుండలోని విషమును ఆ గోధుమ పిండి హరించివేసి మనకు జీవమును ప్రసాదించెను. గోధుమలు ఎండిపోయినను అందులో జీవము నిక్షిప్తమై ఉండుట విశేషము. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. ఇన్ హిమ్ వాస్ లైఫ్. మానవ హృదయము అనడి కుండలో జబ్బు లేక వ్యాధి దాగి ఉన్నది. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? యేసునాథుడా, నా కుండలో విషమున్నది అని మానవాళి కేక వేయాలి. నాలో దాగి ఉన్న పాపమును కడిగి దాని ఫలితమైన మరణము అనగా నరకమును తొలగించు దేవా అని అనాలి. అప్పుడు క్రీస్తు యేసు అను పిండి మన హృదయమందు పడి మరణమును వ్యాధిని తొలగించి మిక్కిలి నిమ్మలమును అనగా స్వస్థతను ప్రసాదించును. ఆ తదుపరి ఆ కుండలోని రుచికరమైన ఆహారమును జనులు తృప్తిగా తిని ఆ కరువు ప్రాంతములో ఆనందించారు. సముద్ర తుఫానులో చిక్కిన ఓడలో శిష్యులు యేసును లేపి, ప్రభువా, నశించిపోవచ్చున్నామని, మమ్మను రక్షించుమని ఆయన్ను లేపారు. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. ఇది ఎంత ఆశ్చర్యం! మత్తయి 8:25. ఎలీషాను పోలిన యేసునాథుడు మన స్థితిగతులను మార్చి మనలోని మరణమును రద్దు చేసి జీవమును నెమ్మదిని ప్రసాదించిన కారణాన ఆయన్ను స్తుతించి ఆరాధించుదముగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు
ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై యుండును. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@fibaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.